శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఆత్మీయ మిత్రులారా, ఇది పవిత్రమైన కార్తీక మాసం. శివకేశవుల ఇరువురు యొక్క ఆరాధనకి విశిష్టమైన పవిత్రమైన మాసం. ఈ మాసం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనదిగా చెప్తారు. శివుడికి సంబంధం ఉన్నటువంటి అనేక దివ్యగాథలు ఎన్నో ఉన్నాయి మనకు. శివలీలలు, శివతత్వము అన్నీ కూడా చాలా చాలా దివ్యాతి దివ్యమైనవి. మనల్ని పవిత్రీకరింపజేస్తాయి. వాటిని మళ్ళీ మళ్ళీ మనము తలుచుకోవడం వల్ల, వినడం వల్ల, స్మరించుకోవడం వలన. మహాభారతంలో కిరాతార్జునీయం అన్న ఘట్టం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అర్జునుడు, పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు హిమాలయ పర్వతాల దగ్గరున్న ఇంద్రకీలాద్రి పర్వతం మీద దివ్యమైన పాశుపత అస్త్రం కోసం అద్భుతమైన మహా తపస్సు చేయడం, శివుడు ప్రత్యక్షం కావడం, ఆ అస్త్రాన్ని అనుగ్రహించడం, ఇది ఇందులో ఉన్నటువంటి అంశం. అయితే కథలు చాలా ఉంటాయి. అందులో పుణ్యాన్ని ప్రసాదించే కథలు వేరు అని చెప్తారు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్లుగా కథల యందు పుణ్య కథలు వేరు. ఒక పుణ్య స్వరూపమైనటువంటి దివ్యమైనటువంటి ఇతివృత్తము, వృత్తాంతము, కథాభాగము, అందులో ఉన్నటువంటి పుణ్యమూర్తులైనటువంటి దివ్యమైన స్వరూపం కలిగినటువంటి వాళ్ళతో కూడుకున్నటువంటి కథలు మనకి ఎంతో పుణ్యాన్ని కలుగజేస్తాయని పెద్దలు చెప్తారు. అటువంటి పుణ్య ఫలప్రదమైనటువంటి ఒకానొక దివ్య ఘట్టం భారతంలో ఈ కిరాతార్జునీయ ఘట్టం. భారతంలో అరణ్య పర్వంలో వస్తుంది. ఇది మనకు చాలా దివ్యమైనటువంటి ఘట్టం. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ పురారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయీ పుణ్యస్వరూపా విరూపాక్ష నీదైన తత్వంబు భావించి బుద్ధిం ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియా కారణం వంచు బుద్ధిమంతుల్ నానా ప్రకారంబునన్ విచారించుచున్ నిన్ను భావింతురీశానా సర్వేశా సర్వజ్ఞ సర్వాత్మక శర్వా నిర్వికల్ప ప్రభావా భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబునంజేసి మహి వాయు ఖాత్మాగ్ని సోమార్క తోయంబులం గావించి చేసి సంసార చక్రక్రియ యంత్రవాహుండవైతి వాదిదేవా మహాదేవా నిత్యంబు అత్యంత యోగస్థితిన్ నిత్యంబు అత్యంత యోగస్థితిన్ నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జిత క్రోధ రాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులైరవ్యయా భవ్యసేవ్యా భర్గా భట్టారకా భార్గవాగస్య కుత్సాది నానా ముని స్తోత్ర దత్తావధానా లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబునన్ సర్వగీర్వాణ సంఘంబు గంధర్వులున్ సిద్ధ సాధ్య ఉరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపుమో కారుణ్యమూర్తి విశ్వకర్త నమస్తే నమస్తే నమః. ఇది మహాభారతంలో నన్నయ్య రచించినటువంటి ఏకైక దండకం. తెలుగు
మన తెలుగు భాషలో, తెలుగు సమాజంలో, తెలుగు ప్రజలలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి దండకం చాలా దివ్యమైనదండి. ఇందులో అసలు శివతత్వం ఏంటి, సృష్టి తత్వం ఏంటి, మనం సాధన ఎలా చేయాలి, ఆ సాధన వల్ల సిద్ధి పొందడం ఎలాగా, ఆ సిద్ధి ద్వారా మనకి ఆ అపూర్వమైన భగవద్ అనుభూతి ద్వారా లభించేటువంటి ఆనందం ఎలాంటిది అన్నీ కూడా ఈ స్తోత్రంలో చాలా దివ్యంగా ఉన్నాయి. ఇది అర్జునుడు మహాశివుడు ప్రత్యక్షమైనప్పుడు చెప్పినటువంటి దండకం చాలా అద్భుతంగా ఉంటుంది. నిత్యము నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార మాయాంధకారులు అంటారు చూడండి. ఎంత అద్భుతం అండి. నిత్యము అత్యంత యోగస్థితిని, యోగం అంటే చాలా అర్థాలు ఉన్నాయి, చాలా నిర్వచనాలు ఉన్నాయి. యోగం అంటే నిరంతరము సర్వకాల సర్వావస్థల్లో సత్యమైన శాశ్వతమైన అద్భుత ఆనందమయమైనటువంటి ఆ సచ్చిదానంద స్వరూప పరమాత్మతో తాదాత్మ్యం చెందడం. ఒక సాధన, ఒక భక్తి మార్గం కావచ్చు, ఏ మార్గం అన్నా కావచ్చు. అది యోగం, అది యోగం. అటువంటి మార్గంలో నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్. వాళ్ళు చీకటినంతా పారద్రోలారంట. ఎవరు? ఈ యోగ మార్గంలో నిత్యంబు నత్యంత ఆ యోగ మార్గంలో నిరంతరము ధ్యానం చేసేవాళ్ళు, అర్చన చేసేవాళ్ళు, భగవంతుడి తత్వాన్ని అనుసంధానం చేసుకొని ధారణలో నిత్యము ఆలోచించుకునేవాళ్ళు. ఎంత అద్భుతంగా ఉందండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిర్మల జ్ఞాన దీప ప్రభాజాలం, ఆ జ్ఞానం అనేటువంటి దీపం నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాల ద్వారా వాళ్ళ మాయ అంతా కూడా పటాపంచలు చేసుకొని అద్భుతంగా పురోగమిస్తున్నారు. ఇంకా చాలా చెప్పొచ్చండి దాని గురించి. అంత అద్భుతమైన దివ్యమైన దండకం ఇది, స్తోత్రం ఇది, శివుడిని చేసినటువంటి అర్జునుడు చేసిన స్తోత్రం. అసలు ఏమి కిరాతార్జునీయ ఘట్టం, చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం. అరణ్య పర్వంలో కష్టాలు అనుభవిస్తూ ఆ అరణ్యాలలో సంచరిస్తూ ఉన్నటువంటి ధర్మరాజుకి చాలా బాధ కలుగుతుంది. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి దుర్యోధనాదుల్ని కౌరవుల్ని జయించడం కోసం యుద్ధంలో ప్రతిస్మృతి విద్య అనేటువంటి ఒక విద్యని బోధిస్తాడు ధర్మరాజుకి. ఆ ధర్మరాజు తమ్ముడైనటువంటి అర్జునుడికి ఈ ప్రతిస్మృతి విద్యను బోధించి అదొక గొప్ప మంత్ర విద్య. ఈ విద్య ద్వారా అనేక ఇతర విద్యల్ని పొందవచ్చు. అది ఆ విద్య యొక్క ముఖ్య ప్రయోజనం. ఆ ప్రతిస్మృతి విద్యని ఉపదేశించి నువ్వు ఈ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ గొప్ప తపస్సు చేయమని చెప్తాడు ఆ తమ్ముడికి ధర్మరాజు. అన్న మాటతో ఆజ్ఞగా గొప్ప ఇదిగా శిరసా వహిస్తూ మన అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతానికి బయలుదేరి వెళుతాడు. అద్భుతమైన తపస్సు చేస్తాడండి. ఎంత గొప్పగా శివుడి కోసం తపస్సు చేస్తాడో మహానుభావుడు అర్జునుడు. అప్పుడు అత్యంత తీక్ష్ణమైన ఈ తప ప్రభావానికి ఆ కదిలిపోయినటువంటి మహాశివుడు అక్కడ అర్జునుడికి ఏ విధమైన రూపంతో తత్వంతో వస్తే అతనికి ప్రయోజనం చేకూరుతుందో అర్జునుడిని అనుగ్రహించడానికి ఒక కిరాత వేషం, అంటే బోయవాడి వేషం వేసుకున్నాడు. అమ్మ తాను కూడా ఒక బోయ స్త్రీగా మారిపోయింది. మొత్తం అంతా ప్రమదగణాలంతా కూడా అడవిలో ఉన్నటువంటి కోయ జాతుల వాళ్ళుగా మారిపోయారు. వస్తున్నాడు. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. జగము లేలిన వాణి సగము నివ్వెరబోయే, సగము మిగిలిన వాణి మొగము నగవైపోయే, నెలవంక తలపాగ నెమలి ఈకగా మారే, తలపైని గంగమ్మ తలపులోనికి మారే, నిప్పులు మిసే కన్ను నిదురోయి బొట్టాయే, భూతి పూత కుమారు పులితోలు వలువాయే, ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా, తల్లి పార్వతి మారె తాను ఎరుకతగా, ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలము కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు, కైలాసమును వీడి కదలి వచ్చెను శివుడు, శివుని ఆనతిని శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలమ్మే అదిరిపోవగా. ఇలాగా వస్తున్నాడు పరమశివుడు. అక్కడ ఒక మూకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు శివుడి ఆజ్ఞతో ఒక వరాహ రూపం, పంది రూపం ధరించి
శబ్దం చేస్తూ మన అర్జునుడి తపస్సుకి భంగం కలిగిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. దానిని సంహరించడానికి అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి వేశాడు. ఒకే సమయంలో అటు కిరాత రూపంలో ఉన్న శివుడు, ఇటు అర్జునుడు ఇద్దరు బాణాలేశారు. అటు ఇటు తగిలిన 2 బాణముల అసువులు వీడెను వరాహము. కొట్టి తినేనని శివుడు, పడగొట్టి తినేనని అర్జునుడు. ఇద్దరు నేను కొట్టానంటే నేను కొట్టాను, నా బాణం వల్లనే ఇది చనిపోయింది, నువ్వెంత అని బాగా పోట్లాటకి దిగుతారు. ఏమిటి ఈ అడవిలో ప్రేయస్ని వేసుకొని తిరుగుతున్నావు నువ్వు, ఇది నేను సామాన్యుని కాదు ఎవరనుకుంటున్నావు అని అర్జునుడు చాలా ఇదిగా నేనే దీనిని సంహరించాను అని చెప్తాడు. శివుడు కూడా అంతకంత పెరిగిపోయి వాగ్యుద్ధం పెరిగిపోయి అస్త్రయుద్ధంలోకి దిగుతారు. అయితే విచిత్రమేమో కానీ అర్జునుడు ఎంతటి మహావీరుడండి, అస్త్ర విద్యా పారంగతుడు కదా, చాలా గొప్ప, జగత్తులోనే అజేయమైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ దివ్యమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఖాండవ దహన సమయంలో అగ్నిదేవుడు ఇచ్చినటువంటి అక్షయ తూణీరము ఇవన్నీ కూడా ఉన్నాయి. అమ్ముల పొది, ఎంతటికి తరిగిపోనటువంటి అమ్ముల పొది, బాణాలు ఇవన్నీ ఉన్నాయి. పైగా సవ్యసాచి 2 చేతులతో సంధించి వేయగలడు. కానీ ఎన్ని బాణాలు వేసినా శివుడిలో వెళ్ళిపోతున్నాయి లోపలికి. చిత్రమేమ గురి పెట్టిన బాణమ్ములు మాయమాయే, విధి విలాసమేమో శస్త్రములే వికలమాయే, అస్త్రములే విఫలమాయే. ఏం వేసినా ప్రయోజనం లేకుండా పోతోంది, నిష్ప్రయోజనం అయిపోతోంది. ఏం చేయాలి ఇంకా? ఆఖరికి గాంధీవం తీసుకుని అలాగే పరిగెత్తు వెళ్ళి ఆ గాంధీవంతో ఎత్తి కొట్టాలనుకుంటాడండి ఆ మహాశివుణ్ణి. గాంధీవం కూడా మాయమైపోతుంది, శివుడిలో కలిసిపోతుంది. ఆశ్చర్యపోతాడు అర్జునుడు. ఇదేం మాయ? ఎవరి దివ్య పురుషుడు? సూర్యుడా, కుబేరుడా, దేవతల రాజైనటువంటి ఇంద్రుడా, ఎవరు? ఆ సాక్షాత్తు రుద్రుడా? ఇన్ని భావిస్తాడు అక్కడ మన అర్జునుడు. అంటే అంత దివ్య పరాక్రమం చూపిస్తున్నాడు. అస్త్రశస్త్రాలు మాయమైపోవడం అంటే సామాన్యమైన విషయమా? అలాగ జరుగుతోంది. ఇంక ఏం చెయ్యాలి? ఏమీ తోచక ఇంకా నేరుగా బాహాబాహి మల్ల యుద్ధానికి దిగుతాడు మన అర్జునుడు. సరే వెళ్ళి ముష్టిఘాతాలు అంటారు చూడండి, పిడికిలు ఇలా పెట్టి మల్ల యుద్ధానికి వెళ్తాడు. బాగా ఎంత కోపంగా, తీవ్రంగా, ప్రచండ కోపంతో వెళ్తాడు మహాశివుడు పోయి. శివుడు చిరునవ్వు చిందిస్తూ చూస్తూ ఉన్నాడు. ఏమి దివ్యమైన ఘట్టమండి! నరుడు పరమశివుడితో, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైనటువంటి మహాశివుడు ఆ శివుడితో కలబడుతున్నాడు, పట్టుకుంటున్నాడు, కొడుతున్నాడు. ఇదంతా కూడా శివానుగ్రహం. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే యుద్ధంలో అర్జునుడు శరీరం అంతా కూడా దివ్యము, పవిత్రము అవ్వాలి, దివ్యమైన శక్తిని పుంజుకోవాలి అర్జునుడు. ఇదంతా కూడా కృష్ణ భగవానుడి యొక్క ప్రణాళిక. అలాగా అద్భుతంగా జరుగుతోంది యుద్ధం. ఎంతటికీ అయిపోవడం లేదా యుద్ధం? సామాన్యమా? దేవతలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇదేమి యుద్ధము, ఇదేమిటి అని. ఆఖరికి అర్జునుడి చంకల కింద అలాగే చేతులు ఉంచి ఎత్తి అలాగే పడేస్తాడు మన మహాశివుడు, పరమశివుడు. అర్జునుడు అలాగే పడిపోతాడు. అప్పుడు మూర్ఛ నుంచి తేరుకున్న తర్వాత బొయ్యి రూపాన్ని వదిలేసి తన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఆహా, ఎంత అద్భుతంగా వర్ణిస్తారో అక్కడ ఆ స్వరూపాన్ని. దివ్యమైనటువంటి దగద్దగాయమానమైన ధవళకాంతులు. శివుడు మహా శ్వేతస్వరూపుడండి, తెల్లటి కాంతులు వెదజల్లుతూ ఉంటాడు శివుడు. మనకు ఫోటోలంతా నీలం రంగులో వేసి పెట్టేసి ఉంటారు కదా శివుణ్ణి, చాలా తెల్లగా ఉంటాడు. అబ్బో, అసలు శివుడి ఆ వర్ణనే చాలా చోట్ల చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. అటువంటి వెండి కొండలాగా వెలిగిపోతున్నాడు. త్రిశూలాన్ని ధరించాడు, చంద్రరేఖను ధరించాడు. ఆ జటాజూటంలో గంగమ్మ తల్లి పక్కనే అమ్మ పార్వతీ తల్లి, అమ్మ జగజ్జనని ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అన్నట్టు ఆ దివ్య రూపం దర్శనమిస్తోంది అర్జునుడికి. అర్జున, నా రూపాన్ని నువ్వు ఇంకా బాగా తిలకించాలంటే నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను అని చాలా అద్భుతంగా శివుడి రూపం అంతా కూడా చూపిస్తాడు అప్పుడు అర్జునుడికి మహాశివుడు ఎంతో అనుగ్రహంతో.
అప్పుడు అర్జునుడు చేసినటువంటి ఆ దివ్య స్తోత్రమే శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి అని మనం మొదట చెప్పుకున్నటువంటి ఆ దండకము మహాభారతంలో. అంత దివ్యమైన అపురూపమైన పుణ్యాన్ని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము, కథ, అంశము, అన్ని విశేషాలు ఈ కిరాతార్జునీయ ఘట్టంలో ఉన్నాయి. తర్వాత తనకు కావలసినటువంటి పాశుపతాస్త్రాన్ని కోరుకోవడము, శివుడు దానిని ప్రయోగము, దాని ఉపసంహారము, దాన్ని ఎలా ఉపయోగించాలి అన్నటువంటి విషయాలన్నింటినీ బోధించి ఆ దివ్యాస్త్రాలని తనలో లీనమైపోయినటువంటి గాంధీవు మొదలైనటువంటి వాటన్నింటిని కూడా శివుడికి, చూడండి శివుడి స్పర్శతో ఎంత దివ్యత్వాన్ని పొందాయి ఆ అస్త్రశస్త్రాలు కావచ్చు, ఆ గాంధీవం కావచ్చు, ప్రతిదీ కూడా అంత అద్భుతంగా శివుడు అర్జునుణ్ణి అనుగ్రహించడము, జరగబోయేటువంటి కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాండవులకి అత్యంత అద్భుతమైన విజయం చేకూర్చడానికి కృష్ణ భగవానుడు ఎంతో అనుగ్రహంతో రచించినటువంటి ప్రణాళిక విజయవంతం అవ్వడము, మనకందరికీ ఒక దివ్యమైన ఘట్టము, ఒక అద్భుతమైన పవిత్రమైనటువంటి కథ దొరకడము ఎంత అద్భుతం కదా ఈ కార్తీక మాసంలో. అటువంటి ఆ పరమశివుడి దర్శనం చేసుకుని ఎంత ధన్యత నొందాడో ఆ అర్జునుడు. ఆహా, దివ్యమైనటువంటి ఆ ఘట్టం మనము స్మరించుకున్నాం.